కర్నూలులోని బాలసాయిబాబా ఆశ్రమంలో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. బాలసాయిబాబా ట్రస్ట్ గ్లోబల్ కేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు మధ్యాహ్నం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వినోద్ కుమార్ తెలిపారు. బాలసాయిబాబా ఆశయాలకు అనుగుణంగా భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశామని, భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించాలన్నారు. అనారోగ్యంతో బాధపడే వారికి పౌష్టికాహార కిట్లను వినోద్ కుమార్ అందించారు. నిత్యాన్నదాన ప్రారంభోత్సవం సందర్భంగా బాలసాయిబాబా ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నేసం పాజిటివ్ నెట్వర్క్ అధ్యక్షురాలు సుధారాణి పాల్గొన్నారు. భగవాన్ శ్రీ బాలసాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో భగవాన్ శ్రీ బాలసాయిబాబా మందిరంలో ఈరోజు నిత్య అన్నదాన ప్రసాద సేవ మేము ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది. దీంట్లో హెచ్ఐవి వారికి కూడా వారికి కావాల్సినటువంటి డైట్ కిట్ ఎవ్రీ మంత్ కూడా మనం ఒక 1 మంత్కి సంబంధించినటువంటి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా ఇక్కడ ప్రతిరోజు ఇది ఎందుకు చేయడం అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పండి. తర్వాత దేనికైనా సరే మనకి అన్నమే ప్రత్యక్ష దైవం. ఈ అన్నం తినడం వల్లనే మనకి ఈరోజు మన దేహంకి తర్వాత దీని నుండి మన ఆధ్యాత్మిక పురోగతి కానీ ఏదైనా మనం ఆలోచించి సేవ మనం చేసి దీనిలో సేవనే జనార్దన సేవగా బాబాగారు చెప్పినారు. కాబట్టి బాబాగారి మాటలను బాబాగారి యొక్క వాక్కును అనుసరించి బాబాగారి ఆశీస్సులు కోరుతూ కర్నూలు ప్రజలకు అదే మరి ఇక్కడ ఉచిత పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి కోర్ స్టూడెంట్స్ కానీ తర్వాత అందరికీ ఎవరికైనా సరే ఇక్కడ మన వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి భోజనం ఏర్పాటు చేయాలనేది బాబాగారి యొక్క సంకల్పం. సో దానికై మనం ఇక్కడ ప్రయత్నం చేసి ఈ విధంగా చేయాలని నిర్వహించబడుతుంది ఇప్పటి నుంచి. కాబట్టి మీరందరూ కూడా ఈ బాబాగారి ఆశీస్సులకు పాత్రలు కావాలని బాబాగారి ప్రసాదాన్ని స్వీకరించాలని చెప్పని మనస్ఫూర్తిగా బాబాగారి బాలసాయిబాబా ట్రస్ట్ నుంచి మేము కోరడం జరిగింది. వినోద్ కుమార్.